సభకు నమస్కారం. చాలా ఏండ్ల నుండి మనం ఊరు కనుమరుగైపోతుంది, ఊర్లు కనబడతలేవు అని అన్నప్పుడు మనకు సంచార కళలు అన్నీ ఒక దగ్గర పోగేసి కనబడ్డాయి. చాలామందికి శారదకాండలు అంటే తెలియదు, సంచార జాతుల వాళ్ళు చాలామంది తెలియదు, వాళ్ళ పాట ఎట్లుంటుంది, ఎవరెవరు ఏ వాయిద్యం వాయిస్తారన్న సంగతి చాలామందికి తెలియదు ఇప్పటి తరాలకి, ఇప్పటి పిల్లలకి. కానీ మన ఆద్య కళలో అవి ఏర్పాటు చేసినప్పుడు మనం అందరం పిల్లలు చూస్తుంటే, కొత్త వాళ్ళు సందర్శకులు చూస్తుంటే వాళ్ళు కూడా ఒక నోట్బుక్లో రాస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలను చూసినాం మనం. ఇక ఇంతే కాకుండా చాలా సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడి ఏదైతే సాంస్కృతిక రంగాల నేపథ్యంగా తెలంగాణ ఏర్పడ్డదో మొట్టమొదటి పీట మన ఆద్యకళకే ఉంటుంది అని భావించినాం. కొంత ప్రభుత్వాలు అంగీకరిస్తున్నప్పటికీ కూడా మరి నాంపల్లి విశ్వవిద్యాలయంలో ఎందుకు ఆ జాప్యం జరుగుతుంది అనేది విద్యార్థులు అడ్డుకుంటున్నారని ఇప్పటిదాకా సార్ చెప్పిండు. ఇది అనేక సార్లు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది, అనేక చోట్లల్లో ప్రదర్శనలు కూడా పెట్టడం జరిగింది. 200 మంది కళారూపాలు మనం మూలధ్వని ఉస్మానియా యూనివర్సిటీలో చూసినాం. అట్లా ప్రభుత్వాలకు కూడా మనం ధ్వని అంటే ఎట్లా ఉంటాయి, పరికరాలు అంటే ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఆ మట్టి మనుషులు ఎట్లా ఉంటారు అని ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా కనబడ్డ రోజు అది. అట్లా చాలాసార్లు ఇదంతా ఒక చోట ఉండి ఉంటే ఇప్పుడు నేను పేపర్లలో కూడా నిన్న మొన్న చదివిన 6 మ్యూజియంలుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రతిపాదన ఉంది. ఇంతకుముందే ఉన్నటువంటి కమిటీలు ఏర్పాటు చేసిర్రు. 6 మ్యూజియాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. విశాలమైనటువంటి 10 ఎకరాల దాకా ఇస్తే కూడా సరిపోదేమో భూమి అని అనిపిస్తుంది. ఒక 188 కోట్ల పెట్టి ఒక పేపర్ కొన్నారట. ఒక ప్రభుత్వ గతంలో పాలించినటువంటి ఒక మంత్రి కేటీఆర్ 188 కోట్లు పెట్టి ఒక పత్రికను కొనగలిగిండు. ఆ పత్రిక ఎందుకు ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ భజన చేయించుకోవడానికి ఉపయోగపడుతుండొచ్చు. మరి అదే ఆద్యకళకు సంబంధించిన భూమి అక్కడ కావాల్సినటువంటి నిర్మాణాలు చేపడితే ఇది ప్రాచీనమైనటువంటి కళలు ఇంకా భవిష్యత్ తరాలకు 1000 ఏళ్ళైనా ఉపయోగపడుతుంది కదా. ఆ తీరు, ఆ వైపు ఆలోచనలు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి ఆలోచన ఉంది. ఇక పౌర సమాజం అంటే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఒక కొత్త సమస్యను వాళ్ళే సృష్టిస్తుంటారు, ఆ సమస్యలో వాళ్ళే ఉంటారు. ఇక పాలక వర్గాలకు దగ్గర ఉన్నటువంటి ఒక రెండవ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ పాలక వర్గాలతో ఉంటారు, ఇటు ప్రజలతో అంటగాగుతుంటూ ఉంటారు. వాళ్ళతో వచ్చినటువంటి ఇంతకుముందుకు ఒరలో 2 కత్తులు ఉండకపోయేది, కానీ ఇప్పుడు 2 కత్తులకు కూడా ఎట్లాంటి ప్రాధాన్యం ఉందో ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఏదేమైనా మేము ఆచార్య జయధీర్ తిరుమలరావు సార్తో పాటు మేము అభయారణ్యాలకు వెళ్ళినప్పుడు మన అన్న ఇక్కడనే ఉన్నాడు, మెట్టన్న, మనోజ మేడం, అమ్మ, సారు ఇంకా కొంతమందిని కలిసి మేము అభయారణ్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు మహిళలు మాకు వెదురు బియ్యం వండి మంచి రోటి బండ మీద పచ్చడి ఒకటి నూరి మాకు అప్పటికప్పుడు పెట్టిండ్రు, మేము తిన్నాం. ఈ కృతజ్ఞత ఎల్లకాలం ఉండాలి కనుక వాళ్ళ వైపు వాళ్ళ సంగీతాలు ఉండాలి. ఇట్లాంటి సాంస్కృతిక కళలన్నీ రాజకీయం వైపు మళ్ళిస్తున్నారు. ఇది వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఆదివాసీ కళల గురించి మాట్లాడతారు. ఏదైతే కళలు మన ఒక పేరైతే చెప్పకుండా ఉండలేకపోతున్నా, ఎవరికన్నా మనసు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా నాకైతే తెలియదు. నేను ప్రజల అభిప్రాయం ప్రజా కళలు అంటారు కాబట్టి ఆ వైపే తప్పకుండా మాట్లాడతా. ప్రజలంటే ఊర్లలో ఉంటారు కదా, వీధి పోరాటాలు జరగాలేమో అని అనిపిస్తుంది. అంటే ఇది ప్రజల 4 గోడల ఇట్లాంటి అకాడమిక్గా జరగకుండా ప్రజలలోనే ఇది జరగాలనేమో, ప్రజా పోరాటాలలోనే. అంటే చాలామంది చేతి వృత్తుల వాళ్ళను భాగస్వామ్యాలు చేయవలసినటువంటి అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది.
ఇక సార్ వాళ్ళు ఏవి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల వైపు ఇంకొకటి ఇంకొకటి కూడా ఏమనిపిస్తుంది అంటే ప్రతిసారి ఇగో వరప్రసాద్ సార్ ఇక్కడే ఉండు దాదాపు 15 ఏళ్ళ క్రితం వరంగల్లో పెట్టినప్పుడు ఫంక్షన్ హాల్లో పెట్టినప్పుడు కూడా ఇవన్నీ మాట్లాడుతున్నాం, ప్రదర్శనలు ఇప్పగలుగుతున్నాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎందుకో అవకతవకలు ఏర్పడుతున్నాయి. ఈసారి అట్లా కాకుండా చివరిసారిగా ప్రజా పోరాటాలు అంటున్నాం కాబట్టి ప్రజల మధ్యలోనే చాలామంది ఏంది గుజ్జుడి మొగ్గలు ఎంత అద్భుతమైన సంగీతం. ఆ మహిళ మీదనే, కోయ మహిళ మీదనే ఒక కవిత్వం కూడా రాసుకున్నటువంటి సందర్భం. ఇగం పడుతుందని అన్నారు కదా ఇట్లాంటి ఏసీ హాళ్ళల్లో వాళ్ళు. అందుకే ఒక పొలుపు ఎండకెండి, ఒక కొంత చినుకులకు తడిసి, ఒక ఇగం సలికి వణికేటువంటి ఒక నిజంగా ప్రకృతిలోకి మనం వెళ్ళాలి, ప్రజల ముందుకు వెళ్ళాలి, వీధి పోరాటాల వైపు వెళ్తేనే తప్ప ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు వినే సాయుధ రైతాంగ పోరాటం అదే, నిన్నటి తెలుగుదేశం మలిదేశాలు కూడా ప్రజలు భాగస్వామ్యం అయితే తప్ప తెలంగాణ ఎట్లా రాలేదో ఇది కూడా ప్రజలు భాగమైతే తప్ప రేపు ఇట్లాంటి ఒక మంచి మార్పు వస్తుందని భావిస్తున్నాం. ఇంకా ఒకరిద్దరిని తప్పకుండా స్మరించుకోవాలి. చిల్లాడు కొండప్ప, ఇంకా చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని మేము చూసి చాలామంది ఆదివాసుల్ని పరిచయం చేసుకుని వాళ్ళని చూడడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత పౌర సమాజం నుంచి మంచి స్పందనలు రావాలని కోరుకుందాం.